హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎట్లున్నారు? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే మనది అందరైతే డిజైన్స్ అందరు తమిళియన్స్ ఎలా చేస్తున్నారు, తమిళియన్స్ ఇంత కష్టము అనుకున్నా. నేను కూడా చాలా సార్లు అనుకున్నా. ఈ మధ్యన నేను తమిళియన్స్ చేస్తున్నా, అవరకు నాకు రాకపోయేది. నాకు వచ్చిన కొంచెం మీకు కూడా నేర్పుదామని ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను. నేనైతే తమిళియన్స్ ఎట్లా చేస్తున్నావు సింపుల్గా చేస్తా, ఇన్ షార్ట్లో చేస్తా ఫ్రెండ్స్. ఇక పిక్సెల్ ల్యాబ్ ఉంటుంది, క్యాన్వాస్ అన్నీ ఉంటుంది. నేనైతే ఇన్ షార్ట్లో అయితే నాకు ఈజీ క్లాసెస్ లాగా అనిపించింది నాకైతే. అందులో అయితే ఎట్లా చేస్తానో చూసేద్దాం మనం. వీడియో అయితే నచ్చిన ప్రతి ఒక్కరైతే అర్థం నేను మంచిగా స్టెప్ బై స్టెప్ చెప్తా ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి రివర్స్ చేసుకొని చూడండి, ఎందుకంటే కొందరికి అర్థం కాదు. అర్థం కాని వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూస్తూనే అర్థమవుతుంది వీడియో. ఓకేనా? లెట్స్ స్టార్టెడ్ వెళ్ళిపోదాం, మనం ఛానల్కి వెళ్ళిపోదాం, టైం వేస్ట్ చేయొద్దు ఫ్రెండ్స్. మనమైతే తమిళ్ చేద్దాం. మనకి ఒక 2 ఫోటోలు అయితే మనం చూజ్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ అయితే తీసేయాలి. అది ఎట్లా తీసేయాలో చూపిస్తాను నేనైతే. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ఫొటోస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అది ఏమన్నా ఉంటుందంటే ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంటుంది చూడండి పక్కకు. ఇది నాట్ వస్తుంది, ఆగండి. అడ్వర్టైజ్మెంటే ఉంటుంది. కొన్ని సేవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, చేసుకుంటే అయిపోద్ది. బ్యాక్గ్రౌండ్ తీసేసి చేసుకోవాలి. పిఎన్ ఉంటుంది. ఓకేనా? అవుట్కట్ అని ఉంటుంది. అవుట్కట్ మొత్తం తీసుకోవాలి. ఆప్షన్లోకి రెండైతే మనమైతే సెట్ చేసుకుందాము. ప్రస్తుతానికైతే మనం ఎందులో చేసుకోవాలంటే ఇన్షార్ట్లో యాప్లో నేను చేస్తున్నాను. నేను ఫస్ట్ ఆర్డర్లో ఉంటుంది. ఫస్ట్ తీసుకుందాం. మనం 2 ఫోటోలు అయితే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి కనిపిస్తున్నాయా? 2 సెలెక్ట్ చేసుకొని పెట్టుకుందాం మనమైతే. దీని బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేసేసిన బ్యాక్గ్రౌండ్ అదేనండి. 16:9 దాంట్లో పెట్టుకోవాలి మనం. ఓకేనా? ఇంకోటి ఇటు పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? 2 ఫోటోలు సెట్ చేసుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే లోడ్ అవుతుంది, చాలాసేపు పడుతుంది. చూస్తూనే ఉండండి వీడియో. కొంచెం లెంత్ ఎక్కువైంది, ఎందుకంటే మీకు అర్థం కావాలి కదా, చెప్పాలంటే అర్థం కావడానికి కొంచెం లెంత్ ఎక్కువైంది ఏమనుకోవద్దు, ఎందుకంటే టకటక చెప్తే అర్థం కావట్లేదు అంటున్నారు. ఇంకా కొంచెం పెద్ద జూమ్ చేసుకుందాం ఫోటో. బ్యాక్గ్రౌండ్ కొంచెం కలర్స్ ఇష్టం ఉన్న కలర్స్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. మీకు ఇష్టం ఉన్న కలర్స్ అయితే పెట్టుకొని అవైలబుల్గా ఉంటాయి చూడండి. ఫిల్టర్కి వెళ్ళి ఆడ ఏమైనా ఉంటుందంటే బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడనే కిందనే ఉంటాయి చూడండి ఆప్షన్. చాలా ఇస్తారు. పెన్సిల్ కార్డు, ఫిల్టరు అవన్నీ ఉంటాయి చూడండి. యానిమేషన్స్, ఫేమ్స్ అన్నీ ఉంటాయి చూడండి. చూస్తేనే అర్థమవుతుంది మీకు. నేనైతే కలర్స్ నా ఇష్టం ఉంది నేను పెట్టేసుకుంటా, మీరు కూడా ఇష్టం ఉంది అయితే పెట్టేసుకోండి. ఫస్ట్ ఉంటుంది చూడండి, బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోతే అవన్నీ కలర్సే ఫ్రెండ్స్. మన ఇష్టం ఉంది పెట్టుకోవచ్చు. ఆడ ఆప్షన్స్ ఇస్తారు, మనం కలగలుపు కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా బాగానే ఉంటుంది. ఎట్లా ఉంటే అట్లా సెట్ చేసుకోవాలి మనమైతే. ఇట్లా పడితే అట్లా ఉంటుంది కలర్స్. దానికైతే పిక్చర్కి ఏది సెట్ అవుతుందో, సూటబుల్గా ఉంటుందో అదైతే సెట్ చేసుకొని మీరైతే పెట్టుకోండి. ఈ చేతుల మధ్యలో ఏముంటుంది అంటే తమ్నెయిల్స్ ఉంటాయి. మనం తమ్నెయిల్స్ డిజైన్స్ అవరకు మనం చేసిన బాబాతి ఉంటాయి కదా, అవైతే అందులో పెట్టేద్దాం. ఎందుకంటే కనిపిస్తుంది మంచిగా. ఇట్లా చేసుకోండి అని మనం టైటిల్ ఇస్తున్నాం కదా, అట్లా చూపిస్తే బాగుంటుంది లుక్. ఓకే, నేనైతే అవరకు మనం చేసినాం కదా, చేసిందైతే ఏళ్ళ మధ్యలో పెట్టేద్దాం. అంటే మీ ఇష్టం. అంటే ఇప్పుడు కొందరు అటు చేయి ఇటు చేయి కింద పెట్టుకోవడం, మధ్యలో కూడా పెట్టుకుంటారు. మనం ఏంటంటే ఇట్లా పెట్టేసుకున్నాను. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఏముండదు ఇంట్లో. ఎందుకంటే కొన్ని యాప్లు కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ యాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ యాప్ కావచ్చు, మన ఇన్స్టార్ట్ యాప్ అదేమంటారు కదా, ఇది లోగో బ్యానర్, అదైతే కూడా సెట్ చేసుకోవచ్చు. నేనైతే ఏది చేయలేదు, అది కాపీరైట్స్ వస్తున్నాయి. దాని ఇన్ఫర్మేషన్ నాకు ఇంకా తెలియదు ఫ్రెండ్స్. మనమైతే ఇంకో యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఎలా పెట్టుకోవాలని నేనైతే రాసుకుంటున్నాను సింపుల్గా. మీరు కూడా రాసేసేయండి. తెలుగు అంటే తెలుగు, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లో ఏదైనా కన్వర్స్ చేసుకోవచ్చు మనం, మన ఇష్టం అది. థంబ్నెయిల్స్ నేనైతే క్రియేట్ చేయడం ఎలా, ఇదిగో ఈ యాప్లో ఇంత సులువుగా ఉంటుంది, మీరు కూడా నేర్చుకోండి, ఎడిటింగ్ ఇట్లా చేస్తా అని. ఇందులో మనం రాసుకున్నాం, ఏది రాస్తే అది పడుతుంది, మీరు కూడా రాసుకోవచ్చు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. నేనైతే నిమ్మలంగా కొంచెం టైము ఎంత 9 నిమిషాలు తీసుకుంటుంది వీడియో. ఎందుకంటే మనం మీకు అర్థం కావాలి కదా, నేను మొత్తం టకటక చెప్పుకుంటూ పోతే అర్థం కాదండి. ఇవి అంతేనండి. కలర్స్ మన ఇష్టం ఉంది పెట్టుకోవచ్చు. అక్కడ కలర్స్ నీకు నచ్చపోతే వేరే కలర్ కూడా రావచ్చు. ఇప్పుడు రెడ్ పెట్టుకున్న చూద్దానికి బాగుంది కదా అని. ఇప్పుడు ఆ కలర్కి, పెసరంగు కలర్కి అది బాగా సెట్ అవుతుందని పెట్టేసిన ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసుకోండి. ఇట్లా మధ్యలో కొంచెం మ్యాటర్గా కనబడాలి కదా, మన ఛానల్ నేమ్ కూడా ఇచ్చుకోవాలి మనము. అదే ఇక్కడ పెన్సిల్ ఉంది చూడండి ఫ్రెండ్స్, టీ ఆప్షన్ ఉందా, అదైతే పోనీయాలి. ఇప్పుడు మన గ్యాలరీకి వెళ్ళిపోయి నేను మొన్న అప్పుడు తెచ్చిన వరకు చేసిన థంబ్నెయిల్స్ ఎలా చేస్తారు యూట్యూబ్ షార్ట్లో, అట్లయితే పెట్టేసినాను. మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇట్లా పెట్టేసుకోండి. ఎట్లా సెట్ చేసినా అట్లే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్, అట్లా బాగుంటుంది.
మీకు కొన్ని థంబ్‌నెయిల్స్ కొన్ని దాచిపెట్టుకొని పెట్టుకోండి. ఏం లేదు ఇదే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే ఇక్కడ పైన ఉన్నది చూడండి పిఐపి అని ఉంటది. లేకపోతే కటౌట్ అని కూడా ఉంటది. మనిషి పెట్టుకొని ఇట్లా లైట్‌గా చుక్కలు చుక్కలు ఉంది చూడండి. ప్రెస్ చేసేస్తే మన ఆటోమేటిక్‌గా మన వెనక బ్యాక్‌గ్రౌండ్ ఇప్పుడు మనం ఇంట్లో కిచెన్‌లో ఉంటే గిన్నెలు గిన్నె అన్నీ కనిపిస్తాయి గలీజ్‌గా కనిపించకుండా బ్యాక్‌గ్రౌండ్ అయితే కట్ అయిపోతది. మనం సింపుల్‌గా వండేస్తాం. ఓకేనా. ఇక మనము ఇట్లనే ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఎడిటింగ్ అనే ఆప్షన్కి వెళ్ళిపోతే ఇక్కడ మనకు పెన్సిల్ ఐకాన్ పెట్టుకుంటే మనం రాసుడు కనిపిస్తుంది. ఇన్‌షాట్‌లో ఇంత సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇట్లా ఏదో ఒకటి మనము ఇక్కడ ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం కొత్త వారి కోసం ఇలా మనం రాస్తున్నాం. నేనేం రాస్తున్నా ఇన్‌షాట్ యాప్‌లో నేను ఎడిటింగ్ చేసే విధానం అని నేను టైటిల్ ఇచ్చేస్తున్నా. మీరు కూడా అలాగే ఇచ్చేసుకోండి. మీరు ఎట్లా ఇస్తారో మీ అభిప్రాయం ఎట్లుంటుందో అది చూసుకొని ఇచ్చేసేయండి. నేనైతే మీకు గైడెన్స్ ఇస్తున్నా కదా, అందువల్ల అట్లా పెట్టేసినాను. ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నా. ఏడ సెట్ అయిపోతుందో ఇంకా దానికి బ్యాక్గ్రౌండ్స్ లుక్కులు కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. అట్లా కూడా ఇవ్వచ్చు. అట్లా తీసేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకోవాలి అట్లా. ఓకేనా. పైనుంచి చూడండి ఎక్స్పోర్ట్ అని పెట్టేస్తే అక్కడ సేవ్ అయిపోద్ది అన్నట్టు. అది మళ్ళీ ఒకసారి చేసినాం. ఇక్కడ యూట్యూబ్ కూడా మన యూట్యూబ్లో మనం చేసేది ఇన్‌షాట్‌లో యూట్యూబ్లో ఇట్లా చేసుకుంటున్నాం. అటోటి మనకి ఏడ ఉంటే అక్కడ పెట్టేసుకోండి, బాగుంటుంది. ఓకే. ఇక అంతేనండి. సింపుల్ అంటే సింపుల్. ఓకే. సేవ్ చేసుకోవడం తెలుసు కదా. పైన ఎక్స్పోర్ట్ అని కనపడుతుందా, అదైతే ఆన్ చేసుకుంటే మనది సేవ్ అయిపోతుంది. ఆల్రెడీ గ్యాలరీకి వెళ్ళిపోతే మనం చేసిన వీడియోకి ఇది మనం డైరెక్ట్ పెట్టుకోవచ్చు. థంబ్‌నెయిల్స్ గురించి నేను చేస్తున్నా కనుక నేను థంబ్‌నెయిల్స్ మీకు ఎట్లా చేయాలని చెప్పాను కదా, ఇది నేను థంబ్‌నెయిల్స్లో పెట్టేసుకుంటాను. ఓకేనా. అర్థమైందని అనుకుంటాను. గ్యాలరీకి వెళ్ళిపోతే ఇవన్నీ ఉంటాయి. ఇక అంతే సింపుల్ ప్రాసెస్. ఏమనుకోవద్దు, అంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. సింపుల్గా మనమైతే ఇన్‌షాట్‌లో యాప్‌లో ఇంత సింపుల్గా డౌన్లోడ్ చేసుకొని మనమైతే థంబ్‌నెయిల్స్ ఇలా ఇచ్చుకుంటే కొంచెం లుక్ వచ్చి మన వ్యూస్ కూడా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం పెట్టే వీడియోస్కు థంబ్‌నెయిల్సే చూస్తారు కదండి, మ్యాటర్ చూస్తారు పైన ఏముందనేది. ఇలా సింపుల్గా నేనైతే చేసుకోవడం జరిగింది, మీకు కూడా చూపించాను. ఇక మన పేరు కూడా మెన్షన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏది మన సంధ్య బ్లాగ్స్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అని నేనైతే అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. మన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కుకింగ్ అన్నీ ఏదన్నా అంటే పెట్టుకోవచ్చు మనం. ఇక సింపుల్గా నేనైతే ఇట్లా సింపుల్గా చేసిన ఫ్రెండ్స్. బాగుంది కదా ఎడిటింగ్ నేను ఇందులోనే ఎడిటింగ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, అంతే.